పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు ఎటువంటి విధంగా బగ్గుమన్నాయి? అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? ఒకసారి పీసీఆర్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ప్లే చేయండి. సరిదిద్దుకోవాల్సిన అవసరం అనుపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు మొండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నవరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అనుపూర్ణ అంటారు. రైట్, ఇవి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలతో అటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు, ఆ తర్వాత ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రియాక్ట్ అయ్యారు, ఇప్పుడు ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ కూడా రియాక్ట్ అయ్యారు. అంటే ఆయన మాట్లాడుతున్న మాటలో తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది, కొబ్బరి చెట్లతో పచ్చదనంతో ఆహ్లాదంగా ఉంటారని చెప్పి తెలంగాణ వాళ్ళు అంటుంటారు, కానీ వాళ్ళ దిష్టి తగిలి ఏకంగా మొండాలు కూడా లేకుండా పోయన్న రకంగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. తెలంగాణ వాళ్ళు దిష్టి పెట్టరు అంటూ జగదీష్ రెడ్డి మాట్లాడితే అసలు తెలంగాణలో మీకేం పని అని చెప్పి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడితే ఇప్పుడు వెంకట్ బల్మూర్ ఏకంగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, దమ్ముంటే మీరు ఆంధ్రాలో ఉండాలి, తెలంగాణలో కాదు, తెలంగాణలో మీ సినిమాలు ఆడనివ్వమని ఆ తర్వాత పరిగెత్తిస్తామని కూడా వెంకట్ బల్మూర్ మాట్లాడుకు రావడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఒకసారి ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఏం మాట్లాడారో చూద్దాం. హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నిన్ను గౌరవిస్తుంటే బలుపుతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా. ఇది వెంకట్ బల్మూర్ రియాక్షన్. పవన్ కళ్యాణ్ యాక్షన్ కి వెంకట్ బల్మూర్ రియాక్షన్ ఇలా ఉంది. సో తెలంగాణలో కుటుంబ సమేతంగా ఉండే నువ్వు ఆంధ్రాకి వెంటనే వెళ్ళిపో, నీ సినిమాలు ఇక్కడ ఆడనివ్వము. నువ్వు సినిమాలు చూసి తెలంగాణ యువత మొత్తం కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే ఆ అహంకారంతో ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ బల్పుతోని మాట్లాడిన మాటలేవంటూ కూడా రియాక్ట్ అవ్వడం. సో ప్రస్తుతం మనం ఆ విజువల్స్ కూడా ఆ వీడియో కూడా చూస్తున్నాం. సో వెంకట్ బల్మూర్ రియాక్షన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏపీ రాజకీయాలు ఎటువంటి రియాక్షన్ ఉంటుంది, ఏపీ రాజకీయాలు ఎటువంటి విధంగా రెస్పాండ్ అవుతారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏ రకంగా రెస్పాండ్ అవుతారో చూడాలి. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో ప్రజెంట్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో పార్టీలకు అతీతంగా తెలంగాణ రాజకీయ ప్రముఖులందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. అటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఆ తర్వాత అనిరుద్ రెడ్డి, ఇప్పుడు వెంకట్ బల్మూర్ అందరూ కూడా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నారు. తెలంగాణ గురించి ఈ రకంగా మాట్లాడడం 10 ఏళ్ల పాటుగా 12 ఏళ్ళు అయిపోయిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి కూడా ఇక్కడికి వచ్చేమో తెలంగాణ అంటే అభిమానం, తెలంగాణలో నేను పార్టీ పెట్టిన, తెలంగాణ వాళ్ళంటే చాలా గొప్పవాళ్ళు, తెలంగాణ కొండగట్టాలయం అనేది చాలా ప్రాశస్త్యంగా లేదు, తెలంగాణలో చాలా ప్రేమ ఆప్యాయతలు ఉంటాయని చెప్పేటువంటి మాటలు ఇక్కడ చెప్తున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి తెలంగాణ వాళ్ళ దిష్టి తగలడం మూలంగానే కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోయాయనేటువంటి మాటలతో తెలంగాణ రాజకీయాలు బగ్గుమంటున్నాయి. ప్రజెంట్ వెంకట్ బల్మూర్ వ్యాఖ్యలు ఎలా చూడాలి, ఆయన తర్వాత రాజకీయాలు ఇంకా పవన్ కళ్యాణ్ పైన ఏ రకంగా బగ్గుమనే అవకాశం ఉంది? యాక్చువల్గా ఇది రాజకీయంగా మారుతా ఉంది. పవన్ చేసినటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం జనసేన చెప్తా ఉంది ఏంటంటే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ దృష్టి కలిగింది, తెలంగాణ నాయకుల దృష్టి కలిగింది అనేటువంటిది మాట్లాడలేదు. గతంలో తెలంగాణ రాష్ట్రం సపరేట్ కావాలనుకున్నప్పుడు ఈ కోనసీమను వాళ్ళు ఇంత పచ్చగా ఉంది అనేటువంటి చర్చ జరిగింది. ఎందుకంటే నీళ్ళు వచ్చేది తెలంగాణ నుంచి, కానీ పారేదంతా కూడా ఆంధ్రాలో, పంటలన్నీ పండేది అక్కడ, తెలంగాణ అంతా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉండేది. తెలంగాణ నుంచి నీళ్ళు వచ్చినా తెలంగాణ సుభక్షంగా లేదు, ఆంధ్ర పచ్చగా ఉందనేటువంటి చర్చ అప్పుడు జరిగేది. అందులో భాగంగా దాన్ని కాంటెక్స్ట్ లో ఆయన మాట్లాడుతూ ఈరోజు ఈ కొబ్బరి చెట్లను చూస్తుంటే మొండాలుగా మిగిలిపోయినటువంటి బాధగా ఉంది.
చిన్న పిల్లలు పెంచుకున్నట్టే కొబ్బరి చెట్లు పెంచుకుంటారు, ఈ రోజు అట్లా రోజుతో ఎవరైనా బాధపడతారనేటువంటి స్టేట్మెంట్ చేస్తే దాన్ని తెలంగాణకు అన్వయించి నాయకులు రాంగ్ ప్రిడిక్షన్ లో దాన్ని ప్రజలకు కన్వే చేస్తా ఉన్నారనేటువంటి జనసేన చెప్తా ఉంది. కానీ ఇక్కడ నుంచి విమర్శల దాడి మాత్రం అట్లనే పెరుగుతుంది. జగదీశ్వర్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, ఇప్పుడు ఎమ్మెల్సీ బల్మూరు డైరెక్ట్ గా అయితే దిష్టి తగలదు, అక్కడ నుంచి ఎవరు ఇక్కడికి రారు, అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు, ఇక్కడ నుంచి అక్కడ ఎవరు ఆంధ్ర బోరు అనేటువంటి జగదీశ్వర్ రెడ్డి అంటే ఇక్కడ ఆస్తులు అమ్ముకోవాలంటూ అనిరుద్ రెడ్డి, ఈయనేమో డైరెక్ట్ గా ఎమ్మెల్సీ బల్మూరు వెంకటేమో డైరెక్ట్ గా తిరగనివ్వము, సినిమాలో బ్యాన్ చేస్తాం, సినిమా ఒక్కసారి మధు హోల్డ్ లో ఉండండి. ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ మనకు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. వెంకట్ గారు నమస్తే, నేను మనోజ్ మాట్లాడుతున్నా. నమస్తే. రైట్, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి చాలా ఆగ్రహంతో రియాక్ట్ అయ్యారు. సో ఏంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని అక్కడ ఏపీ రాజకీయ నాయకులు చెప్తున్నారు, తప్పుగా అనువదిస్తున్నారు, అది పబ్లిక్ కి రాంగ్ గా పోర్ట్రే చేస్తున్నారు ఏపీ తెలంగాణ పొలిటీషియన్స్ అనే మాటని ఏపీ రాజకీయ నాయకులు చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ అన్నమాట ఏంటండి, మీకేమంటే మీరు కూడా విన్నారు కదా, ఏమన్నాడు? తెలంగాణ సంబంధించినటువంటి విడిపోయిన తర్వాత సో దిష్టి తగిలింది అనే రకంగా మాట్లాడుకొచ్చారు ఆయన. బట్ వాళ్ళు చెప్తున్న ప్రకారంగా అది వినిపిస్తోందా వెంకట్ గారు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కొంత దిష్టి తగిలింది కావచ్చు అనే రకంగా మాట్లాడుకొచ్చారు ఆయన. మనోజ్ గారు, మరి మన తెలంగాణలో అయితే మీరు కూడా కరీంనగర్ జిల్లాకి వెళ్ళి వస్తారు. అవును, దిష్టి తాకిందనే పదము అది కరెక్ట్, ఆ రకంగా అనడము కరెక్ట్ కాదా? మరి మన దగ్గర ఎట్లా ఏ రకంగా తీసుకుంటారో మనందరికి కూడా తెలుస్తుంది. అఫ్ కోర్స్, బట్ ఏపీ రాజకీయ నాయకులు, జనసేన నాయకులు మాత్రం తప్పుగా అనువదిస్తున్నారు. అలా ఎలా డైరెక్ట్ గా అనలేదు ఆయన అని అంటున్నారు వాళ్ళు అంతా. ఆయన డైరెక్ట్ గా అన్నాడా, ఇండైరెక్ట్ గా అన్నాడా, మన రాష్ట్రాన్ని అగౌరవపరిచే విధంగా ప్రజలందరినీ కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ని, సినిమాస్ ని చూసినప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి చాలా గొప్పగా మాట్లాడింది. మన జూబ్లీస్ ఉప ఎన్నికలకు వచ్చినప్పుడు కూడా ఒక రకంగా మాట్లాడింది, చాలా గొప్పగా సంబోధించి మాట్లాడారు. దాని తర్వాత కోనసీమలో ఉండేసి ఆ తెలంగాణ దిష్టి దాకింది ఆంధ్రాకి అనే విధంగా, కోనసీమకి అనే విధంగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. అండ్ స్ప్లిట్ పర్సనాలిటీ లెక్క ఒక దగ్గర ఒక మాట, ఇంకో దగ్గర ఇంకో మాట మాట్లాడటము యాక్సెప్ట్ చేసేది కాదు. యాజ్ ఎ హీరో నేను పవన్ కళ్యాణ్ గారిని ఆదరిస్తాను, కానీ వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్, రాష్ట్రం గురించి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి ఎవరు మాట్లాడినా ఊరుకున్నది లేదు, ఉపేక్షించేది లేదు. ఎందుకంటే మన రాష్ట్రం కోసం ఎన్నో బలిదానాలు చేసి మన రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్నాం. తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ గురించి రకంగా మాట్లాడితే 100% నేను చాలా క్లియర్ గా నేను కూడా ఏమని చెప్పినా నిన్న, ఇదే రకంగా మాట్లాడితే తెలంగాణ వరకు పవన్ కళ్యాణ్ తెలంగాణ వరకు ఆయన సినిమాలు ఇక్కడ ఉన్న యువకులు ఎవరు కూడా ఆడనివ్వరు. అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు కావస్తోంది, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, ఇక్కడ పరిపాలన మారిపోతుంది, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్న రకంగా అన్ని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇప్పటికీ ఇంకా తెలంగాణ అనే విధం పైన ఎందుకు ఆంధ్రప్రదేశ్ నాయకులు గతంలో పేరు నాని మాట్లాడుకొచ్చారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ నాయకులు మళ్ళీ తెలంగాణ పేరు ఎందుకు ఎత్తుతున్నారు అనుకోవాలి? అంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసము, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము పక్క రాష్ట్రాన్ని తిట్టి పక్క రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడితే మరి వాళ్ళకి అక్కడ పబ్లిక్ పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది అనుకుంటారా, ఏమనుకుంటారో కానీ ఉద్దేశపూర్వకంగా కావాలని పదే పదే ఇది తీస్తుండ్రు. అంటే ఇక మన దగ్గర కూడా కొంతమంది వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళకి సపోర్ట్ చేస్తుండ్రు, ఆయన అట్లా అనలేదు ఇట్లా అనలేదు, వెనుకేసుకొని రావడం అనేది కరెక్ట్ కాదు. మనం అందరం కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం పైన ఖండించాల్సిన అవసరం ఉంది. అండ్ మనం అందరం కూడా యూనివర్సల్ గా స్టాండ్ తీసుకోవాలి. ఈ రకంగా మాట్లాడితే మేము తెలంగాణకి రానివ్వము, తెలంగాణ ఉండకండి, మా రాష్ట్రం గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మా రాష్ట్రంలో మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటినీ అనుభవిస్తారు, మీ వ్యాపారాలన్నీ హైదరాబాద్ కేంద్రంగా మీరు కొనసాగిస్తారు, కుటుంబ సమేతంగా మీ విద్యలు మీ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులందరూ ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్ లో చేస్తారు. మళ్ళీ పక్క రాష్ట్రానికి వెళ్ళి మన రాష్ట్రం మన తెలంగాణ గురించే చెడుగా మాట్లాడితే ఎందుకు మనం ఉపేక్షించాలి? ఇది అలవాటుగా మారిపోయింది. సత్యంలో పేరు నాని, ఈ రోజు పవన్ కళ్యాణ్, రేపు ఇంకొకరు మాట్లాడతారు. అంటే ఇటువంటి విధంగా మన రాష్ట్రం గురించి ఇటువంటి విధంగా పదే పదే ఈ రకంగా మాట్లాడడంతో పబ్లిక్లో కూడా కొంత డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది కదా. సో ఇందాక మీరు ఒక మాట కూడా మాట్లాడారు, మీ సినిమాలు ఇక్కడ ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, అలాంటి వాళ్ళే రేపటి రోజు ఈ రకంగా మాట్లాడితే ఆ యువత
పరిగెత్తించి మిమ్మల్ని పరిగెత్తిస్తారు రాష్ట్రాల నుంచి అనే రకంగా అంటున్నారు. సో ఇది అక్కడ ఎలా ఇంపాక్ట్ చూపించవచ్చు ఈ పదం? మనోజ్ గారు ఒకటి ఆయన మాట్లాడింది తెలంగాణ స్టేట్ ఫార్మేషన్, ఎన్ని రోజులకి వెళ్ళి తెలంగాణ ప్రజలకు కోరిక, ఏ రకంగా ఎన్ని ప్రాణ త్యాగాలు చేసినాము, తర్వాత ఇవన్నిటినీ గమనించి ఏ రకంగా మన స్టేట్ ఫామ్ అయింది, ఏ రకంగా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రో మనం ఇవన్నిటినీ గమనించు, అది మన సెంటిమెంట్స్ ఎమోషన్స్ కి కనెక్ట్ అయి ఉన్న విషయం తెలంగాణ స్టేట్ అనేది. సరే వారికేమో చాలా సింపుల్ గా తెలంగాణ గురించి అంటే అది అట్లా అనలేదు ఇట్లా అనలేదు, అసలు ఎందుకు అనాలి, అసలు ఎందుకు మాట్లాడాలి? పక్కన కర్ణాటక గురించి మాట్లాడు, అప్పుడు తెలుస్తుంది ఏమవుతుందో. ఎందుకు 12 ఏళ్ళు అయినాక కూడా ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడుతుండ్రు, ఎందుకు తెలంగాణ గురించి ప్రస్తావిస్తున్నారు? వెంకట్ గారు ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు, మీరు ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నారు, సో మీరు యాజ్ యువర్ ఇండివిజువల్ ఒపీనియన్గా ఇలా రెస్పాండ్ అయ్యారా? తెలంగాణ బిడ్డగా ప్రతి ఒక్కరు వాదన అయి ఉండొచ్చు మీరు అంటున్నమాట, బట్ మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ స్టాండా ఇది ఇండివిజువల్ స్టాండా? మనోజ్ గారు నేను తెలంగాణ బిడ్డని, ఓకేనా? ఇఫ్ ఎనీ ఏదన్నా కూడా రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు రాష్ట్రం గురించి ఎవరు మాట్లాడినా 100% నా ఇండివిజువల్ గా యాజ్ అ బల్మూరి వెంకట్ తెలంగాణ బిడ్డగా నా రియాక్షన్ ఇదే రకంగా ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారు ఎవరు మాట్లాడినా కూడా ఇదే రకంగా ఉంటుంది రాష్ట్రం విషయం వచ్చినప్పుడు. బికాస్ పబ్లిక్ సెంటిమెంట్ ఎమోషన్స్ ని ప్రకారంగానే మనం కూడా రియాక్ట్ అవ్వాలి. అండ్ అవే మన పబ్లిక్ సెంటిమెంట్స్ ఎమోషన్స్ మన ఎమోషన్స్ కూడా ఉంటాయి. అండ్ నేను ఇది పొలిటికల్ గా నేను మాట్లాడిన మాట, నేను యాక్చువల్ గా ముందే మాట్లాడుతుండే, బట్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ టౌన్, ఐ వాజ్ ఇన్ తమిళనాడు. బట్ నేను చూసి వారు సంబోధిస్తుంది, వారు మాట్లాడినాక కూడా నేను 2 రోజులు ఓపిక పట్టిన, వారు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటారని. కానీ వాళ్ళ పార్టీ నాయకులు వారు ఆ రకంగా అనలేదు ఈ రకంగా అనలేదని చెప్పి దాన్ని సమర్థించుకుంటూ వస్తుంటే దాన్ని తట్టుకోలేక మాట్లాడిందే తప్పు మరి దాన్ని సమర్థిస్తున్నారని చెప్పి నేను దానిపైన రియాక్ట్ అవ్వాల్సి వచ్చేది. బట్ స్టిల్ తెలంగాణలో కూడా ఇందాక మీరు అన్నట్టుగా తెలంగాణలో కొంతమంది జనసేన నాయకులు లేకపోతే బీజేపీ నాయకులు ఇండియాలో వాళ్ళంతా భాగస్వామిగా ఉంది కాబట్టి జనసేన కూడా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు మీ వీడియో తర్వాత అంటే జనరల్గానే పవన్ కళ్యాణ్ అంటే సినిమా సమయంలో లేకపోతే రాజకీయాల్లో కూడా ఆయన మాట్లాడే మాటలకు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు యాజ్ తెలంగాణ బిడ్డగా ఆన్ హోల్గా 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలకు ప్రతినిధులుగా మీరు మాట్లాడుతున్న మాటల్లో కూడా కొంత నిజమే ఉండొచ్చు, కానీ వాళ్ళ అత్యుత్సాహం, వాళ్ళ కామెంట్లు, వాళ్ళ యొక్క అవాకులు చెవాకులు కూడా చాలా వల్గర్గా ఉన్నాయి. అటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మనోజ్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో సొంత పార్టీలో ఉండి కూడా మా పార్టీ ఎంపీలు ఆ రోజు సొంత ప్రభుత్వం పైన పోరాటం చేశారు. ఎందుకంటే రాష్ట్రం విషయం వచ్చినప్పుడు ప్రజల నాడి అంటే ప్రజలు ఏమి కోరుకుంటారో దానిపైన సొంత పార్టీ పైన కూడా ఆ రోజు గలం వినిపించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని స్వాగతించింది, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండించలేదు. ఎప్పుడన్నా కూడా ఎమోషన్ సెంటిమెంట్స్ మన రాష్ట్ర ప్రజల విషయం వచ్చినప్పుడు మన రియాక్షన్ అదే రకంగా ఉండాలి. కానీ కొంతమంది రాష్ట్రాన్ని మర్చిపోయి లేదు మాకు రాజకీయమే ముఖ్యము, మాకు మా పార్టీయే ముఖ్యము, లేదా మా పార్టీ స్టాండ్ ఎట్లా చెప్తుంది మేము అట్లనే పనిచేస్తాము, ఇక్కడ ప్రజల్ని పట్టించుకోము, మా నాయకుడు ఏది మాట్లాడినా కూడా సమర్థిస్తామని చెప్పి ఎవరైతే ఈరోజు జనసేనలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఏది ఇష్టం ఉన్నట్టు మేము మాట్లాడిన మాటల్ని ఖండిస్తారో దానికి 100% తెలంగాణలో ఉన్న యువకులే తగిన గుణపాఠం చెప్తారు, తగిన గుణపాఠాన్ని నేర్పిస్తారు. తెలంగాణ పోరాటాలకి ఇది ఒక అడ్డ. తెలంగాణలో విద్యార్థులు ఇక్కడ ఉన్న యువకుల పౌరుషము మనం గతంలో చూసినాము. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఈ రకంగా మనం పోరాటం చేసినాము. అండ్ పోరాడి తెచ్చుకున్న ఈ రాష్ట్రం మన రాష్ట్రం గురించి తెలంగాణ రాష్ట్రం గురించి ఎవరో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ రాజకీయాల కోసం మాట్లాడితే ఎవరు ఉపేక్షించరు. అండ్ ఆ రకంగా మాట్లాడిన వాళ్ళని సమర్థిస్తున్న నాయకులు మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళని ఉపేక్షించరు. ఎందుకంటే గతంలో తెలంగాణకి వ్యతిరేకించిన తెలంగాణలో ఉంటూ తెలంగాణని వ్యతిరేకించిన వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందనే ఉస్మానియా యూనివర్సిటీలో మనం చూసినాము. ఎంతో మంది రాజకీయ నాయకులను ఉరికెచ్చారు తెలంగాణలో యువకులు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే. ఇప్పుడు సమర్థించే పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో అదే రకంగా